ఈరోజు మనం దొండకాయ కుర్మా చూద్దామండి. దొండకాయలు ఇలా 4 పీసులుగా 4 సైడ్ ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా వంకాయకి మనం వంకాయ కట్ చేస్తాం చూడు, ఆ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ములక్కాడ కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది కుర్మాలో. దొండకాయ కుర్మాకి ఇవి ఆయిల్లో ఈ విధంగా కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు దీనికి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ 2 కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దాంతోపాటు అలాగే నువ్వులు, పల్లీలు కూడా వేయించుకొని పేస్ట్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకులు తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ పేస్ట్, ఒక 5 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఇప్పటి వరకు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లిగడ్డ 2 కలిపి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ వేసేయాలి. ఇది ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఈ మసాలాలోనే 2 స్పూన్ల కారము, మీకు సరిపడినంత మీరు వేసుకోండి. సాల్ట్ కూడా 2 స్పూన్ల సాల్ట్. చింతపండు కూడా నానబెట్టుకోవాలి, నిమ్మకాయ అంతా. లేదు ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. పల్లీలు, నువ్వులు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది మిక్సీ చేసి దాన్ని కూడా ఇందులో వేసేయాలి. పల్లీల నువ్వుల పేస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోవాలి. ధనియాల పొడి 1 2 స్పూన్ ఫుల్గా వేసుకోవాలి. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫుల్ స్పూను పెద్ద టీ స్పూన్తో కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటే ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్నాం కదా నువ్వుల పేస్ట్, అది ఆ జార్లోనే కొన్ని వాటర్ కలుపుకొని ఈ ఫ్రై దాంట్లో వేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఇలా లిక్విడ్ లాగా అవుతుంది. దీన్ని కొంచెం మరిగించాలి. ఒక 2 మినిట్స్ మరిగాక ఇప్పుడు దొండకాయలు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, దొండకాయలు వేసేసుకోవాలి. ఇందాక మనం మసాలాకి 2 స్పూన్స్ చిన్న స్పూన్తో వేసుకున్నాం కదా సాల్ట్. ఇప్పుడు ఈ దొండకాయలు వేసిన తర్వాత వాటర్కి అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ సరిపోద్ది. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము చింతపండు పిసికి ఇందులో వేడి చేయాలి. అన్నీ వేసుకున్న తర్వాత మసాలాతోని కాసేపు ఇలా ఉడికించాలి. చింతపండు పులుసు అండి, పిండుకొని దాన్ని వేసుకోవాలి. ఇందులో చింతపండు పులుసు వేసాక మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మరిగించాలండి. మంచిగా ఉడకాలి, దగ్గరికి అవ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలేటట్టుగా మరిగించాలి. ఒకసారి చూద్దామా ఎక్కడి వరకు వచ్చిందో, ఎంత చిక్కగా అయిందో చూద్దాము. మూత తీసి చూడండి, ఇలా కొంచెం దగ్గరకు అయింది. కొంచెం చిక్కబడాలి. ఇంకా మళ్ళీ మూత పెట్టుకుందాం. నూనె మంచిగా పైకి తేరేదాకా మరగాలి.
ఇంకొంచెం చిక్కగా అయితే సరిపోద్ది. మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా ఆయిల్ చక్కగా పైకి వచ్చింది కదా, కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేలాగా మరిగించాలి. చక్కగా ఉడికిపోయింది, చిక్కబడింది కూడా. చక్కగా కమ్మని దొండకాయ మునక్కాడ కుర్మా రెడీ. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.